హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ఉపేంద్ర కుమార్. సో ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ హౌ టు చెక్ ఫ్లూయిడ్ కప్లింగ్ ఆయిల్ లెవెల్. ఫ్లూయిడ్ కప్లింగ్లో ఆయిల్ లెవెల్ ఎలా చెక్ చేయాలి? ఎందుకు అంటే అది ఒక రొటేటింగ్ ఎక్విప్మెంట్ కాబట్టి మనకి ఆపర్చునిటీ వచ్చినప్పుడే దాని యొక్క ఆయిల్ లెవెల్ చెక్ చేసుకోవాలి. ఓకే, సో జనరల్గా గేర్ బాక్స్ కానీ మిగతా ఆ ఎక్విప్మెంట్స్ ఏవైనా సరే దాని రన్నింగ్లో మనం చెక్ చేయొచ్చు, కానీ ఫ్లూయిడ్ కప్లింగ్ మాత్రం ఆ రన్నింగ్లో ఆ ఆయిల్ లెవెల్ అనేది మనం చెక్ చేయలేము. సో అందుకోసమే మనకి ఎప్పుడు ఆపర్చునిటీ వస్తే అప్పుడు ఈ ఆయిల్ లెవెల్ అనేది చెక్ చేయాలి. సో ఈ ఆయిల్ లెవెల్ ఎలా చెక్ చేయాలి అని చాలామంది అడగడం జరిగింది. సో దానికోసమే ఈ వీడియో చేస్తున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫ్లూయిడ్ కప్లింగ్ చూసినట్లయితే ఈ ఆయిల్ లెవెల్ ఫిల్ చేయడానికి కానీ లేకపోతే దాని యొక్క ఆయిల్ లెవెల్ చెక్ చేయడానికి కానీ మనం రెండు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో అదేంటి అంటే మనం ఎప్పుడు కూడా ఆయిల్ లెవెల్ చెక్ చేసినప్పుడు 45 degrees ఒకటి, లేదా 2 o'clock పొజిషన్, 2 o'clock పొజిషన్ అండ్ 10 o'clock పొజిషన్. ఓకే, 10 o'clock పొజిషన్. ఈ రెండిట్లో ఏది గుర్తుంచుకున్నా పర్వాలేదు. ఒకటి 45 degrees, రెండోది 2 o'clock పొజిషన్ లేదా 10 o'clock పొజిషన్. సో ఏంటి 45 degrees అంటే, సపోజ్ మనకి ఒక ఈ ఫ్లూయిడ్ కప్లింగ్కి మనం డిగ్రీస్ చూసుకున్నట్లయితే, సో మీరు ఇక్కడ చూసారు కదా 1 2 3 4 5 6 7. సో ఇలాగా జనరల్గా మనకి 24 ఇస్తారు. సో ఇవన్నీ కూడా మనం కౌంట్ చేస్తే 24 అవుతాయి. ఓకే, సో మనకి ఇది 360 degrees కదా. సో 360 డివైడెడ్ బై 24 అంటే మనకి అది ఈచ్ వన్ 15 degrees అవుతుంది. సో ఇక్కడి నుంచి ఇక్కడికి అది 15 degrees అవుతుంది. సో మనం ఏమనుకోవచ్చు, ఇక్కడ ఏదైతే ఉందో అది మనం ఫస్ట్ 0 రాసుకుందాం. ఓకే, సో ఇది 0 degrees. ఓకే, దాని తర్వాత ఇది 90 degrees అనుకుందాం. ఓకే, అండ్ ఇది 90 degrees అండ్ ఇది 180 degrees. ఓకే, సో ఇక్కడ ఇది 270 degrees. సో ఇది సైడ్గా ఉంది, జస్ట్ మీకు అలా కనిపిస్తుంది. ఓకే, ఇది 0 degrees ఆర్ 360 degrees, అంతే కదా. సో టోటల్గా మనకి ఇది 360 degrees. సో 360 degreesని మనం 24 పార్ట్స్ చేస్తే 15 degrees అయింది. ఓకే, ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, మనం ఏం చేస్తామంటే ఈ ఫ్లూయిడ్ కప్లింగ్ని, ఓకే, సో ఈ ఫ్లూయిడ్ కప్లింగ్ ఇది మనకి ఏంటి అంటే చాలా వరకు ఇది ఫిల్లింగ్ ప్లగ్ అవుతుంది. ఓకే, సో ఇది ఆయిల్ ఫిల్లింగ్ ప్లగ్. సో ఇక్కడి నుంచే మనం ఆయిల్ ఫిల్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ ఆయిల్ ఫిల్ చేసింది మనం 0 degrees తీసుకొస్తాము. ఓకే, సో టాప్ పొజిషన్కి తీసుకొస్తాము. ఇది మనం టాప్ అనుకుంటే ఇది బాటమ్. ఓకే, సో ఇక్కడ ఈ 0 degrees తీసుకొచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీన్ని ఓపెన్ చేస్తాము, ఈ క్యాప్ని, ఫిల్లింగ్ క్యాప్ని. ఓకే, ఫిల్లింగ్ క్యాప్ను ఓపెన్ చేసి మనం ఏం చేస్తాము అంటే ఇక్కడి నుంచి 45 degrees, సో ఇది 0 అనుకుంటే, సో ఇది 15 30, ఇది 45 degrees. సో 45 degrees వరకు ఇది మనం టర్న్ చేస్తాము. సో టర్న్ చేస్తే అక్కడ ఆ పొజిషన్లో ఈ ప్లగ్ నుంచి ఆయిల్ రావాలి బయటికి. సో ఆయిల్ బయటకు వచ్చింది అంటే అక్కడ ఆ ఫ్లూయిడ్ కప్లింగ్లో కరెక్ట్గా ఆయిల్ ఉన్నట్టు. ఓకే, సో ఇంకాస్త మనం ఈ 45 నుంచి మనకి ఇక్కడ 60 degrees వెళ్ళినప్పుడు కూడా ఆయిల్ రాకపోతే, సో అందులో ఆ ఫ్లూయిడ్ కప్లింగ్లో ఆయిల్ అనేది తక్కువ ఉన్నట్టు. సో మనం ఏం చేయాలి, దాని ప్రకారం ఈ ఫిల్లింగ్ ప్లగ్ ద్వారా మనం ఆయిల్ అనేది టాప్అప్ చేయాలి. సో జనరల్గా మనం ఈ ఫిల్లింగ్ యాంగిల్ అనేది 50 degrees చెప్తూ ఉంటారు. సో కానీ మనం జనరల్గా 45 degreesలో ఆయిల్ వస్తే సరిపోతుంది. చాలా వరకు ఇదే ఫాలో అవుతూ ఉంటారు.
ఓకే, సో ఇది 45 డిగ్రీస్. సో సింపుల్గా ఏంటి, ఫ్లూయిడ్ కప్లింగ్ని మనం ఈ ఫిల్లింగ్ ప్లగ్ని టాప్లో 0 డిగ్రీస్లో ఉంచుకొని దాని నుంచి 45 డిగ్రీస్కి దాన్ని టర్న్ చేస్తే ఈ ఫిల్లింగ్ ప్లగ్ నుంచి మనకి రిమూవ్ చేసిన తర్వాత ఆయిల్ అనేది బయటకు వస్తే ఆయిల్ లెవెల్ కరెక్ట్గా ఉన్నట్టు, లేకపోతే మనం టాప్అప్ చేయాలి. ఓకే, రెండోది ఏంటి అంటే ఇక్కడ 2 o'clock పొజిషన్, 10 o'clock పొజిషన్, మరి అదేంటి ఇలా కూడా చెక్ చేయొచ్చు ఇన్ కేస్ మీకు ఇక్కడ డిగ్రీస్ అనేవి కన్ఫర్మ్ లేకపోతే, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇవి మ్యానుఫ్యాక్చర్కి మారిపోతూ ఉంటాయి. సో ఇది ఏం చేస్తాము అంటే మనకి క్లాక్ తెలుసు కదా, సో క్లాక్లో సో ఇది 12 o'clock, సో ఇది 3 o'clock, ఇది 6 o'clock పొజిషన్, ఇది 9 o'clock పొజిషన్ కదా. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇది 1, ఇది 2 లేదా అండ్ ఇది 11, ఇది 10. సో ఇలా కదా మనకి క్లాక్ ఉంటుంది. సో ఇప్పుడు దీన్నే మనం ఇలా చూడొచ్చు. ఇప్పుడు ఈ ఫిల్లింగ్ ప్లగ్ని టాప్ పొజిషన్లో తీసుకొచ్చి 10 o'clock పొజిషన్, సో అదే 45 డిగ్రీస్ వస్తుంది. సో ఇది మనకి 10 o'clock పొజిషన్, సారీ ఇది 2 o'clock పొజిషన్. ఓకే, 2 o'clock పొజిషన్ సేమ్ 45 డిగ్రీసే, అదే 2 o'clock పొజిషన్ వస్తుంది. ఒక్కొక్కసారి మనకి ఈ పొజిషన్లోనే కాకుండా ఇటువైపు కూడా మనం చూసుకోవచ్చు. సో ఇది మనం చూసుకున్నట్లయితే ఈ 12 o'clock ఇది కదా, సో 12 o'clock పొజిషన్ మనం 0 డిగ్రీస్ అనుకుంటే 12 o'clock పొజిషన్, సో ఇటువైపు 10 o'clock పొజిషన్. సో అంటే ఏంటి, మనకి ఇక్కడ ఇది 0 కదా, సో ఇది ఇక్కడ వస్తుంది. సో ఇది 10 o'clock పొజిషన్. సో సింపుల్, ఇటువైపు 45 డిగ్రీస్ తీసుకున్నా పర్లేదు, ఇటువైపు 45 డిగ్రీస్ తీసుకున్నా పర్లేదు, ఎక్కడైనా సరే ఈ టాప్ పొజిషన్ నుంచి 45 డిగ్రీస్ రావాలి బోత్ సైడ్స్. సో ఆయిల్ అనేది రావాలి. లేదా ఇది 2 o'clock పొజిషన్ అండ్ ఇది 10 o'clock పొజిషన్, సేమ్ మనకి అదే 45 డిగ్రీస్ అనేది వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఆ పొజిషన్లో పెట్టినప్పుడు ఈ ప్లగ్ నుంచి ఆయిల్ అనేది వచ్చిందో, సో అది ఆ ఫ్లూయిడ్ కప్లింగ్లో ఆయిల్ అనేది కరెక్ట్గా ఉన్నట్టు, లేకపోతే టాప్అప్ చేయాలి. సో ఇది బేసిక్గా ఈ ఫ్లూయిడ్ కప్లింగ్లో ఆయిల్ లెవెల్ ఎలా చెక్ చేయాలి అనేది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లోని, ఇంజనీరింగ్ సంబంధించింది, సేఫ్టీ వీడియోస్, సో ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ వీడియోస్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ వీడియోస్, ఇలా బేసిక్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి, కంప్రెసర్ వీడియోస్, అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ గురించి అందరికీ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.